ఇప్పుడు మొత్తం కూడా సిపి గేట్ నడుస్తూ ఉంది, ఎంసెట్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది, ఐసెట్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది, సెట్ల కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఒక్క సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. సర్టిఫికేట్ ఇవ్వాలి అని అంటే 4 సంవత్సరాల ఫీజులు అడుగుతూ ఉన్నారు, దానికి వడ్డీలు అడుగుతూ ఉన్నారు. కొన్ని చోట్ల విద్యార్థులు డబ్బులు కట్టలేక ఆత్మహత్యా యత్నాలు కూడా పాల్పడుతున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 33 జిల్లాల కలెక్టరేట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఫీజులని తక్షణం విడుదల చేయాలని, లేదనంటే రేపు ఖచ్చితంగా చలో హైదరాబాద్ యాక్టివిటీ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అవసరమైతే చలో హైదరాబాద్ నిర్వహించి ఈ రాష్ట్రంలో ఫీజులు సాధించుకునే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అలాగే పేద విద్యార్థులు, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులే స్కాలర్షిప్ వచ్చే విద్యార్థులు, వీళ్ళు 14 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు. వీరికి ఏ ఒక్క రూపాయి కూడా రాని పక్షం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణం ఈ ఫీజులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. స్కాలర్షిప్ బకాయిలు 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఫీజు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తా ఉన్నాము. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క దాని మీద పట్టించుకొని చూస్తున్నాడు. కానీ ఈ రోజు విద్యా వ్యవస్థ మీద ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కూడా లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఈ ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. ఎందుకోసం అంటే డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ 3 సంవత్సరాలైన ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయకపోతే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మొత్తం ఫీజు కట్టాలని చెప్పి ఆ విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ విద్యార్థులు ఫీజు కట్టుకోలేక చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు త్వరలోనే ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోతే చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం.